వారసుని నిర్ణయించే అధికారం ఎవరికి ఉండదండి. సమయ సందర్భాన్ని బట్టి నాయకత్వాలు తయారైతే తప్ప తయారు చేస్తే నాయకులు కాదు. మీరు ఇంతమంది నాయకులు తయారు చేశారు, మీ కుటుంబంలో వారసులను తయారు చేశారా లేదా? నేను ఏమంటున్నాను, నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా నాయకులు తయారు చేయలేదండి. ప్రాసెస్లో వచ్చిండ్రు. సపోజ్ మీరు కేటీఆర్ అన్నారు, హరీష్ ఉన్నారు, వాళ్ళకి ఒక్కసారి నేను సీట్ ఇచ్చాను. తర్వాత వాళ్ళ ప్రతిభ ఉంటే వాళ్ళు ప్రజల్లో కలిసిపోతే హరీష్ 6 సార్లు గెలిచినా కూడా బహుశా ఎక్కువసార్లు గెలిచిండు. రామ్ కూడా 5 సార్లు ఎమ్మెల్యే. అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుని నిలబెట్టుకునే వాళ్ళు రిపీట్ అవుతారు. ప్రాసెస్లో వాళ్ళు ఎమర్జ్ అవ్వాల్సిందే, కానీ మీరు ఎవరిని అట్లా నేను ప్రోత్సహించలేదండి. మీరు భవిష్యత్తులో కూడా మీరు ప్రాసెస్లో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎమర్జ్ అవ్వాలంటారా, లేకపోతే ఎవరో ఒకళ్ళని మీ వారసులుగా ఎంపిక చేసి? ఏమంటున్నా అంటే ప్రాసెస్లోనే కావాలి, ప్రజల నుంచి కావాలి, పార్టీ నాయకుల నుంచి కావాలి. అది శాశ్వతంగా నిలబడుతుంది, ప్రేమపూర్వకంగా ఉంటుంది. రుద్దినం అనుకో, నువ్వు ఇంపోజ్ చేసినావు అనుకో, ఎక్కువగా నిలబడుతుంది.